సహోదరులు సతీష్ గారు వచ్చి చదివారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదివారు. సో దీన్ని గురించినటువంటి వ్యాఖ్యానాన్ని అసలు ఏముంది అనేటటువంటి దాన్ని ఈరోజు మనం పరిశీలన చేద్దాం. మనం ఏది కలపకుండా ఏది తీసేయకుండా సందర్భ సహితంగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. మరొకసారి చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదవండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే వృత్తినిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తనను తాను తగ్గించుకొనెను. చక్కగా చదివిన సహోదరులకి నా యొక్క వందనాలు. ఈ వచ్చిన భాగాలు, ఈ 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు ఉన్నటువంటి వచ్చిన భాగాలను బట్టి చాలామంది ఏమని పొరపడుతున్నారంటే యేసుక్రీస్తు దేవుడని, ఆయన పుట్టకమునుపు ఉన్నాడని, ఈ విషయాన్ని పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు అనేటటువంటి ఆ అభిప్రాయాన్ని చాలామంది తెలియపరుస్తున్నారు. ఏమండి, ఫిలిప్పు సంఘానికంట యేసుక్రీస్తు వారు దేవుడని, ఆయన పుట్టక మునుపు ఉన్నాడని రుజువు చేస్తూ ఈ వచనం రాశాడు. రాసినటువంటి ఉద్దేశం, పర్పస్ అదే అనేటటువంటి భావాన్ని అనేకులు బయటకు తీస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం. మీరు కొన్ని వీడియోలు కూడా స్క్రోల్ చేసి చూస్తూ ఉంటే కనిపిస్తూ ఉంటుంది యూట్యూబ్ లాట్లో. యేసు దేవుడు అని చెప్పడానికి కీలకమైన వచనం ఇదే అంటారండి. సో అందుకనే అసలు నిజంగా అదేనా లేకపోతే ఏదైనా ఉందా అని ఈ 6, 7, 8 వచనాలు చదువుతారు, కానీ ఆ పై వచనాలు కింద వచనాల సంగతి ఏంటండి? మా గురుగారు ఎప్పుడు చెప్తారు, ఆయన ఎప్పుడు ప్రసంగం స్టార్ట్ చేసినా సందర్భ సహితంగానే చూడాలి అని చెప్తారు. ఎందుకంటే సందర్భ సహితాన్ని కనుక మనం ఒక లేఖన భాగాన్ని చూస్తే ఆ రచయిత యొక్క ఉద్దేశం ఏంటి, ఏ పర్పస్ మీద అతను తన శ్రోతలకు ఏం చెప్తున్నాడు అనేటటువంటి విషయం ఆ సందర్భాన్ని బట్టే డిసైడ్ అవుతుంది. కాబట్టి మనం కూడా సమస్య మనకి ఫిలిప్పీ పత్రికలో వచ్చింది కాబట్టి ఫిలిప్పీ పత్రికలోనే సందర్భ సహితంగానే ఈరోజు మనం ఆలోచన చేద్దాం. నాకు ఈ లేఖన భాగంలో బయట చెప్పినట్టుగా ఆయన దేవుడని, ఆయన పుట్టక మునుపు ఉన్నాడు అని బయట చెప్తుంటే నాకు కొన్ని అనుమానాలు వచ్చినాయి. ఏంటా అనుమానాలు అంటే మీరు చూస్తే 6, 7, 8 వచనాలు చూస్తున్నారుగా. నా చాక్పిస్తుందన్నా లేదు. మరి 5వ వచనం ఏం చేద్దాము, తర్వాత 9, 10, 11 వచనాలు ఏం చేద్దాము? 5వ వచనం చదవండి ఎవరైనా. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. 11వ వచనం కూడా చదవండి. ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించును అన్నాడు. మనం చదివినటువంటి లేఖన భాగము ఈ 6, 7, 8 వచనాల పైన చూస్తేనేమో
క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి అంటాడు. 11వ వచనం చూస్తేనేమో ఏమంటాడు? ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించాడు కదా, ఈ మనసు కలిగి ఉంటే మిమ్మల్ని కూడా హెచ్చిస్తాడు అని చెప్తూ ఉన్నాడు. నాకు ఇక్కడ వచ్చినటువంటి అనుమానాలు ఏంటంటే, యేసు దేవుడుగా ఉండి ఆయన్ని మానవుడిగా తగ్గించుకున్నాడు అనేది మనకి ఎలా వర్తిస్తుంది అనే సందేహం వచ్చింది నాకు. ఏమండి, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరో దేవుడు అనుకుంటున్నారు, మరి దేవుడుగా ఉన్న అతను మానవుడిగా తగ్గించుకున్నాడనే కదా చెప్తుందని చెప్పే చాలామంది. సరే, దేవుడు మానవుడిగా తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన హెచ్చించాడు. మరి మనం దేవుళ్ళం కాదుగా, మనం దేవుళ్ళం కాదు కదండి, మనం మనుషులం. మనకెలా అప్లై అయ్యింది ఇది? సో నాకు ఇది ఒక అనుమానం కలిగింది. ఇంకొక అనుమానం ఏంటంటే, అసలు దేవుడు అనేవాడు తగ్గించుకోవాల్సిన అవసరం ఏంటి? అది అవమానం కాదా దేవుడు తగ్గించుకోవటం అనేది? మనం చూస్తున్న విగ్రహ సంబంధమైన దేవుళ్ళు తప్పులు చేస్తే వాళ్ళు తగ్గింపబడటం చూస్తున్నాం. సో అలాంటి భావమే ఇక్కడ కనబడుతుంది, ఆయన తగ్గించుకోవటం అనేది. దేవుడు ఏదైనా చేయగల సమర్థుడైతే ఆయన తగ్గించుకోవటం అనేది ఎంత అవమానం అండి. నాకు అదొక అనుమానం కలుగుతుంది. ఇంకొకటి వచ్చి మనం ఏమంటాం, బైబిల్ సారాన్ని, కొత్త నిబంధన సారాన్ని అంతా తీసుకుని ఆయన పుట్టక మునుపు దేవుడండి, మహాదేవుడండి, దేవుడితో పాటు సమానంగా ఉన్న దేవుడండి, యెహోవా 100% ఎలాగ దేవుడు, యేసుక్రీస్తు కూడా 100% దేవుడేనండి అని మనం ముందుగా చెప్పి నమ్మినటువంటి వాళ్ళం. 11వ వచనం చూడండి ఏమని ఉంటుందో, 2వ భాగం చూడండి. ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఏమండి యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు ఏమండి మామూలుగా హెచ్చించాడండి, సాధారణంగా హెచ్చించాడా? అధికముగా హెచ్చించి అంటున్నాడు. అసలు దేవుడు అనేదానికి, ఈ నియమింపబడిన ప్రభువు అనేదానికి అసలు ఏమైనా సంబంధం ఉండండి? దేవుడు అనేటటువంటి స్టేటస్ ఎంత ఎత్తులో ఉంది, ఆయన కింద నియమింపబడినటువంటి ప్రభువుల స్టేటస్ ఎంత కింద ఉంది అంటే, ఈయన ప్రిన్సిపల్ స్టేజ్లో ఉంటే కింద వాళ్ళు టీచర్ల స్టేజ్లో ఉన్నారు. దేవుడు అనే స్టేటస్లో ఉన్నవాడు ప్రభు అనే స్టేటస్కి రావటం అనేది, పైగా ఆయన ఏం చేశాడు, 100% యెహోవా దేవుని యొక్క సంకల్పాన్ని తూచా చెప్పకుండా ఫాలో అయ్యి అన్ని క్రమంగా చేసి విజయాన్ని సాధిస్తే, నువ్వు దేవుడుగా ఉన్నవాడికి దేవుడుగా ఇవ్వకుండా పోయి ప్రభువుగా నియమించావు. ఇది అసలు ఏమైనా సెట్ అవుతుందండి? అసలు ఈ వాదం ఎక్కడ సెట్ అవుతుంది? ఆయన దేవుడుగా ఉండి ఇప్పుడు ప్రభు అయ్యాడయా, యెహోవాతో నియమింపబడిన ప్రభు అయ్యాడయా అని చెప్పేటటువంటి వాదం ఏవైనా సరితూగుతుందా అనేటటువంటిది మీరు ఆలోచించుకోవాలి. ఇంకొక అనుమానం ఏంటంటే, దేవుడు ఇంకో దేవుణ్ణి హెచ్చించడం ఏంటండి? ఇదొక అనుమానం నాకు. ఇప్పుడు దేవుడిని హెచ్చిస్తారు ఎవరైనా? అసలు ఇది ఎలా కుదురుతుంది లాజిక్? సో నాకు అంటే ప్రధానంగా ఈ 4 రకాల అనుమానాలు వచ్చినాయి. దీన్ని మీ ముందు పెడుతున్నాను నేను. కాబట్టి ఆలోచన చేయండి. పైగా ఈ లేఖన భాగం మనకు అసలు ఎలా వర్కౌట్ అవుతుంది, మనకు ఎలా వర్తిస్తుంది? దేవుడిగా ఉన్నవాడు మానవుడిగా తగ్గించుకున్నాడు అనే లేఖన భాగం మనుషులుగా ఉన్న మనకు అసలు ఎట్ట వర్తిస్తుంది? లేకపోతే వర్తిస్తుంది అనుకుంటే మనం కూడా సిలువ మరణం పొందినంతగా, అంటే ఆ స్వరూపాన్నే మనం కలిగి ఉండాలి అనుకున్నప్పుడు మనం కూడా సిలువ వేసుకుని వెళ్ళాలిగా. లిటరల్గా తీసుకుంటే దేవుని స్వరూపం రావాలంటే మనం కూడా సిలువ మరణం పొందాలి. అట్టయితే కానీ రాదు. లిటరల్గా తీసుకుంటే, అక్షరార్థంగా కనుక తీసుకుంటే మనం అక్షరార్థంగా తీసుకున్నా మనకి ఇది వర్తింపదగ్గ విషయంగా కనపట్టలేదు. లేదు మీరు మామూలుగా దేవుడు అనే కాన్సెప్ట్ ప్రకారం తీసుకున్నా మనకు వర్తించేటట్టుగా కనపట్టలేదు. మరి ఇన్ని లూప్ హోల్స్ ఉన్నాయి మరి ఈ వచనంలో. కానీ మనమేమంటున్నాం, మనకి పైన అవసరంలా కింద అవసరంలా, 6, 7, 8 వచనాలు చాలు యేసు దేవుడిని నిరూపించడానికి, అంతే, సందర్భంతో సంబంధం లేదు అన్నట్టుగా చాలామంది
వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని మనం ఇంకొంచెం డెప్త్గా వెళ్దాం. అసలు ఏం జరిగింది, ఫిలిప్పు సంఘంలో ఏం జరుగుతుంది, అసలు ఫిలిప్పీలకి పౌలు గారు చెప్తున్నటువంటి ఉద్దేశం, ఆయన దేవుడనే వీళ్ళు నమ్మాలి అనేటటువంటి ఉద్దేశంతోనే చెప్తున్నాడా, మరేదైనా ఉద్దేశంతో చెప్తున్నాడా అనేది మనం కాంటెక్స్చువల్గా సందర్భ సహితంగా మనం ఈరోజు చూద్దాం. కాంటెక్స్ట్ కనుక మనం చూస్తే మనకి ఫిలిప్పీ పత్రిక 1 నుండి 11 వచనాలు వచ్చేసి పౌలు గారి ప్రార్థన అండ్ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాడు. అదొక భాగం. 12వ వచనం నుండి 26వ వచనం వరకు ఆయన బంధకాలలో ఆయన పోరాటము, ఆయన యొక్క సువార్త అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. అయితే 27వ వచనం నుండి 1వ అధ్యాయం 27వ వచనం నుండి 2వ అధ్యాయం 18వ వచనం వరకు ఒకే సందర్భం ఉంటుందండి. 2వ అధ్యాయం 18వ వచనం వరకు ఒకే ఒక సందర్భం ఉంటుంది. ఈ సందర్భంలో ఏం జరుగుతుంది చూడండి. ఈ సందర్భంలో ఏం జరుగుతుందంటే ఒకసారి 27, 28 వచ్చినా చదవండి. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదురించి వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనము అంటున్నాడు. మీరు చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది? 27, 28 వచనాల్లో వాళ్ళు ఎవరితోనో బెదిరించబడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇంకా 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగినట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతను ఏమీ చేయక వినయమైన మనసు గలవారే ఒకరినొకరు తనకంటే యోగ్యుడని ఎంచుకునిడి అంటే ఏం కనిపిస్తుంది? ఒక పక్కేమో ఎవరితోనూ బెదిరిస్తున్నట్టు కనిపిస్తుంది, రెండవది సంఘంలో అంతర్గత గొడవలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇంకా 15వ వచనం చూడండి. 2వ అధ్యాయం 15వ వచనంలో నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులగినట్లు సణుగులను సంశయములను మాని. చూడండి, ఇక్కడేమొస్తుంది? ఒక పక్కన మళ్ళీ సణుగుళ్ళు సంశయాలు ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇంకొంచెం కిందకు వస్తే 21వ వచనం చూడండి. అందరూ తమ సొంత కార్యములు చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు వారి కార్యములు చూడరు. అదే 4వ వచనం కూడా చూడండి. 2:4 కూడా అదే ఉంటుంది. మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యాలను కూడా చూడండి. అంటే ఈ సందర్భంలో ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని పౌలు గారి మాటల్లో కనుక మనం అర్థం చేసుకుంటే, ఒక పక్కేమో బయటోళ్ళ నుండి గొడవలు, బెదిరింపులు, ఇంకో పక్కేమో అంతర్గతంగా గొడవలు, తర్వాత గాసిప్స్, సంశయాలు, సణుగులు. ఆ తర్వాత ఇంకేం జరుగుతుంది? ఒకళ్ళ పట్ల ఒకరికి గౌరవ మర్యాదలు లేకపోవటం అనేటటువంటిది కనబడుతుంది. సో ఈ సందర్భంలో ఇన్ని కనిపిస్తున్నటువంటి ఈ యొక్క సందర్భాల ఆ సంఘటనల నడుమ ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 6, 7, 8 వచనాలు మనకు కనిపిస్తున్నాయి. అవునా కదా? మనకు కనిపిస్తున్నాయి అక్కడ. మరి వాటన్నిటిని మనం దృష్టిలో తీసుకుని చెప్పాలా, లేకపోతే అవన్నీ మనకు సంబంధం లేదులే, ఆడదులే, మనకు మాత్రం 6, 7, 8 వచనాలే కావాలనుకో అనే పందాలో చూడాలా?
రచయిత యొక్క ఉద్దేశం అర్థం కావాలి అంటే నువ్వైనా నేనైనా కూడా సందర్భ సహితంగానే చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 6, 7, 8 వచనాల పొంతన చూసాం. తర్వాత 6, 7, 8 వచనాలు ఎలాంటి సంఘటనల మధ్య అది ఎలా ఉంది అనేటటువంటిది చూసాం. కానీ అంతా జరుగుతున్నా కూడా, అన్ని గొడవలు అన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా యేసు దేవుడు ఎట్ట చెప్తాడండి? నాకు ఇదొక అనుమానం. అన్ని సమస్యలు ఉంటే యేసు దేవుడిని ఎట్ట చెప్తాడు? యేసు పుట్టక మునుపు ఉన్నాడని ఎట్ట చెప్తాడు? సో ఇది ఏమాత్రం కూడా సరితూగట్లేదు, సరిపోల్చబడట్లేదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఇప్పుడు దాకా అనుమానాలు మనం చూసుకున్నాం కదా. అసలు ఏం జరుగుతుంది అనేటటువంటి దానిలోకి మనం ప్రవేశిద్దాం. మీరు చూస్తే ఈ ఫిలిప్పీల పత్రిక 6వ అధ్యాయము, ఫిలిప్పీల పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 11 వచనాలు ఉన్నాయి. చూసారా? 2వ అధ్యాయము 6 నుండి 11 వచనాలని క్రీస్తు కీర్తన అంటారండి. ఏమండి? 2వ అధ్యాయము 6 నుండి 11 వచనాలని క్రీస్తు కీర్తన అంటారు. రాసిందేంటిది? పత్రిక. ఆ పత్రికలో ఈ భాగాన్ని క్రీస్తు కీర్తన అని అంటారు. చాలామంది స్కాలర్స్, పండితులు పరిశోధన చేసి వాళ్ళు ఎలా పాసిబిలిటో కూడా చెప్పి ఏం చేశారు? దీన్ని క్రీస్తు కీర్తన అంటారు. కీర్తనలు వేసి ఎలా ఉంటాయో? ఇప్పుడు కీర్తనకు ఉండాల్సిన అర్హతలు ఏంటి? ఇప్పుడు కీర్తన అని మనం అనుకోవాలనుకోండి, కీర్తనకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే కీర్తన శైలి. ఆ కీర్తన యొక్క శైలి మనకి ఈ 2 నుండి ఈ 6వ వచనం నుండి 11వ వచనం వరకు ఆ శైలి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మీరు చూడండి, కీర్తన శైలి ఎలా ఉంటుందంటే, ఒకసారి నేను చదవండి. 6వ వచనం నుండి చదవండి. ఆయన దేవుని స్వరూపము అంటున్నాడు. ఆ తర్వాత దేవునితో సమానంగా అంటున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? మనుషుల పోలిక అంటున్నాడు. దాసుడు అంటే ఎవరు? దాసుడన్నా మనుషుడే. దాసుడికి సపరేట్ స్వరూపం ఉండదు. తర్వాత తను తానే రిక్తునిగా చేసుకున్నాను. ఆయన మళ్ళీ మనుషుడు అంటున్నాడు. మనుషులు అన్నాడు, దాసు స్వరూపం అన్నాడు, ఆకారం ముందు మనుషుడు అన్నాడు. మరణము పొందినంతగా నేను చదవలేదు. మరణము పొందినంతగా అంటున్నాడు. మళ్ళీ సిలువ మరణము అంటున్నాడు. అర్థమైందండి? వీటిని ఏమంటారంటే పొయిటిక్ ప్యారలల్స్ అంటారు. ఏమంటారండి? పొయిటిక్ ప్యారలల్స్ అంటే పద్య సమాంతరాలు అంటారు. ఇటు ఒకటే అర్థం. ఇప్పుడు మీరు మన పాటల పుస్తకం పాట చూశారనుకోండి, నాదా అంటాడు, కింద ప్రభు అంటారు. నాదా అన్న ప్రభు అని ఒకటి కదా, మళ్ళీ రిపీట్ చేయరు. అది భావానికి, హృదయానికి హత్తుకునే విధంగా ఉంటాయి కీర్తనలు. ఇది మీకు అర్థం అవటం కోసం ఒక ఎగ్జాంపుల్, ఒక కీర్తన తీసుకుందాం. మనం ఏదైనా ఒక కీర్తన తీసుకుందాం. ఉదాహరణకి ఒక 22వ కీర్తన తీసుకోండి. 22వ కీర్తన చదవండి. నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? విడనాడితివి అన్నాడు. కింద ఏమన్నాడు? నీవేళ దూరంగా ఉన్నావు అన్నాడు. ఏమండి? విడనాడటము, దూరంగా ఉండటం. తర్వాత 2వ వచనం చూడండి. నా దేవా పగలు నేను మొర్ర పెట్టుచున్నాను,
రాత్రివేళ ఇదేంటి మౌనంగా లేనంటున్నాడు, మొర్ర పెడుతున్నా అంటున్నాడు. దీన్నే పొయిటిక్ ప్యారల్స్ అంటారు. ఇంకా కిందకి రండి, 3వ వచనం. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రము మీద ఆసీనుడివై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి. వారు నీ యందు నమ్మిక ఉంచగా ఏమంటున్నాడు? నువ్వు వాళ్ళని రక్షించావు అంటున్నాడు. తర్వాత 5వ వచనం చూడండి. వారు నీకు మొరపెట్టి ఇప్పుడేమన్నాడు? రక్షించబడ్డం అంటే ఏంటి? విడుదల పొందడం అంటే ఏంటి? దీనిని ఆ అధ్యాయం మొత్తం చదువుకున్నట్టుగా ఉంటుంది. అదే కాదు, తర్వాత 25వ కీర్తన చూసుకోండి, 23 కీర్తన తీసుకోండి. అందుకనే ఆ భాగాలు తీసుకొచ్చి కీర్తనలు అనే భాగాల్లో పెట్టాడు. దీనిని పొయిటిక్ ప్యారలల్స్ అంటారు. ఇది కీర్తన అనటానికి మీకు అర్థం అవుద్దని నేను అలా చదివించాను అన్నమాట. ఇది క్రీస్తు కీర్తన. ఈ భాగాన్ని క్రీస్తు కీర్తన అంటారు. ఇది ఒక పాయింట్. ఏంటిది? క్రీస్తు కీర్తన. ఇంకా మీరు చూడండి, కీర్తనల్లో ఈ కీర్తన ఉంది కదా, కీర్తన గ్రంథం మనం చదువుతాం మామూలుగా. కీర్తన గ్రంథంలో నుండి ఏదైనా ఒక భాగాన్ని, ఒక వచనాన్ని అలా బయటికి తీశారనుకోండి, లేదంటే పుస్తకంలో ఒక వచనం మాత్రం, 2 వచనాలు మాత్రం రాసుకున్నారనుకోండి, రాసుకుని దాని మీద మీరు కనుక పద పరీక్ష చేస్తే ఒక కొత్త అర్థం వస్తుంది. కాంటెస్ట్లో పక్క తీసేసి మీరు కేవలం ఒక వచనాలను 2 వచనాలను చూశారనుకోండి, కొత్త అర్థం వస్తుంది. ఇప్పుడు ఆ అర్థం తీసుకొచ్చి ఆ కీర్తనలో పెడితే ఆ కీర్తనలో ఉన్నటువంటి భావం అంతా పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కీర్తనలు చెప్పేటటువంటి కీర్తన మొత్తం ఒక విషయాన్ని మీద ఫోకస్డ్గా, అలంకారయుక్తంగా, అది నీ హృదయాన్ని హత్తుకునేటట్టుగా రాయబడతా ఉంటుంది. మరి మనం చూస్తుంటే ఈ కీర్తనలో కూడా, ఈ క్రీస్తు కీర్తనలో కూడా మరి అంత హత్తుకునేటటువంటి పాయింట్ ఏముంది? ఒకసారి చూడండి, 11వ వచనం చూడండి, 8వ వచనం చూడండి. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా. ఇదండి ఏంటంట? విధేయత చూపిన వాడే తనను తాను తగ్గించుకొనేను. ఈ విధేయత అనేటటువంటి భావం కానీ, తనను తాను తగ్గించుకునేటటువంటి భావం కానీ మనకు ఎక్కడ కనిపిస్తుంది? 3వ వచనం చూడండి, 3వ వచనం చూడండి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు కలవారై అంటాడు. మళ్ళీ 5వ వచనంలో ఏమంటాడు? క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి అంటాడు. తర్వాత 12వ వచనం కూడా చూడండి. కాగా నా ప్రియులేరా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము అంటాడు. మళ్ళీ ఏం కనిపిస్తుంది మనకు రిపీటెడ్గా? ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆయన? విధేయత, వినయమైన మనసు గురించి చెప్పాలనుకుంటున్నాడు అనేటటువంటిది ఆ కాంటెస్ట్లో మనకు తెలుస్తుందే కానీ ఆయన దేవుడు, ఆయన దేవునితో పాటు సమానంగా ఉన్నాడు, ఇది మీరు తెలుసుకోవాలని చెప్పేటటువంటి బాణి అసలు కనబడటం లేదు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఇంకొక పాయింట్ కూడా మనం చూస్తే, ఈ తగ్గించుకోవటం దేనికంటే, ఇప్పుడు వీళ్ళు ఇన్ని సమస్యల్లో ఉన్నారు కదా. ఇప్పుడు మనం సమస్యలు చెప్పుకున్నాం ఇందాక, ఏమని? ఎదిరించేవాళ్ళు, బెదిరించేవాళ్ళు ఉన్నారని, తర్వాత అంతర్గత గొడవలు ఉన్నాయని, మనం కేవలం ఆ సందర్భంలో చూసుకున్నాం, అంతర్గత గొడవలు ఉన్నాయని. ఆ తర్వాత ఏమో సంఘంలో విభేదాలు ఉన్నాయని, గాసిప్స్ ఉన్నాయని, ఒకరికొకరు మర్యాద లేకపోవటం అని, ఇవన్నీ చూసుకున్నాం కదా. మరి ఈ యొక్క తగ్గించుకోవటం వలన వీళ్ళకేమొస్తుందండి? ఈ పిలిపిలు వాళ్ళకి ఏమొస్తుంది తగ్గించుకోవటం వల్ల? ఇప్పుడు వినయమైన క్రీస్తు కలిగినటువంటి వినయమైన మనసు వీళ్ళు కలిగి ఉండటం వలన వాళ్ళకి ఏంటి లాభం? ఏదో ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు పేతురు గారు ఏమంటారు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో? అయ్యా, మేము మా ఇళ్ళని
మొత్తాన్ని సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చాం కదా, మాకేం దొరుకునని అడిగాడు, అవునా కదా? మరి వీళ్ళు సమస్తాన్ని త్యాగం చేసుకున్నారు, సాక్రిఫైస్ చేసుకుంటున్నారు పిలుపులో ఉన్నటువంటి సంఘస్థులు. మరి వీళ్ళకి ఏం దొరికిద్దని వీళ్ళు తగ్గించుకోవాలి చెప్పండి? ఇప్పుడు మీరే ఉన్నారండి, అనేక సమస్యలతో ఉన్నారు. సమస్యలతో మీరు పోరాడాలి. నేను వచ్చేమన్నా వినయమైన మనసు గలవారే ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి అని అన్నా నేను. ఏం లాభం మీకు? నిరీక్షిస్తే ఏమొస్తుంది? వినయమైన మనసు కలిగి ఉంటే మీకు ఏమొస్తుంది చెప్పండి? ఏం వస్తుంది అని చెప్పేదే 9, 10, 11 వచ్చినారు. ఒకసారి చదవండి. అందుచేతను పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అన్నాడు. అంటే క్రీస్తు యేసుకు కలిగిన మనసు నీవు కూడా కలిగి ఉంటే దేవుడు ఆయన ఎలాగైతే హెచ్చించాడో నిన్ను కూడా అలా హెచ్చిస్తాడు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి పౌలు గారు చెప్తుంది ఏంటంటే మీరు క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉంటే క్రీస్తు ఎలా హెచ్చించబడ్డారో మీరు కూడా హెచ్చించబడతారు అని చెప్పేటటువంటి సందర్భమే కానీ ఆయన దేవుడు అని చెప్పే సందర్భంగా సెట్ కాదు. అది ఎలా చేసినా అది వర్కౌట్ అవుతుంది. అయితే ఇంకొకటి చూసుకుందాం చూడండి. ఇంకో పాయింట్ ఏంటంటే, ఒకటి ఏం చూసాం, క్రీస్తు కీర్తన అని చూసాం, చెరిపేస్తున్నా ఇది. ఇంకోటి ఏంటంటే, ఈ 2వ అధ్యాయము 6 నుండి 11 వచనాలు ఉన్నటువంటి భాగాన్ని యాడమ్ క్రిస్టాలజీ అంటారు. యాడమ్ క్రిస్టాలజీ అంటారు దీన్ని. అంటే ఆదాము క్రీస్తు శాస్త్రము అంటారు దీన్ని, యాడమ్ క్రిస్టాలజీ అని. ఈ యాడమ్ క్రిస్టాలజీ అనేటటువంటిది వివరించవచ్చు, కొంచెం టైం పట్టింది, బట్ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈ యాడమ్ క్రిస్టాలజీ అనేటటువంటిది మనకి బైబిల్ ఎక్కడ కనబడుతుంది తెలుసా? రోమపత్రిక 5వ అధ్యాయము 12 నుండి 21 వచ్చిన భాగాల్లో మనకు కనిపిస్తుంది. ఏమని కనిపిస్తుంది? మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకంలోకి ఎలాగ ప్రవేశించినో మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికి సంప్రాప్తమైన అంటాడు. ఇప్పుడు మనుషుని ద్వారా పాపం వచ్చిందంటే ఎవరు గుర్తొస్తున్నారు అక్కడ మనకి? ఆదాము గుర్తొస్తున్నాడు. ఆదాముని పేరు లేకపోయినా మనుషుని ద్వారా అనగానే ఆదాము గుర్తొస్తున్నాడు. అదేవిధంగా కొరింథీ పత్రికలో కూడా కనిపిస్తుంది మనకి. 15వ అధ్యాయం 21, 22లో ఏమంటారంటే, మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగిన అంటాడు. అక్కడ కూడా మనకు ఆదాము క్రీస్తు ఇద్దరు కనిపిస్తూ ఉంటారు. దీన్ని యాడమ్ క్రిస్టాలజీ అంటారు. తర్వాత ఫిలిప్పీ పత్రికలు ఇప్పుడు మనం చదివిన భాగంలో కూడా ఇదే ఉంటుంది. హెబ్రీ పత్రికలు కూడా ఉంటుంది. నీ మనుషుని జ్ఞాపకం చేసుకుంటా వాడు ఏ పాటి వాడు, హెబ్రీలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొన్ని వచనాల్లో కూడా మనకి యాడమ్ క్రిస్టాలజీ అనేటటువంటిది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మీరు చూస్తే ఇక్కడ యాడమ్ క్రిస్టాలజీలో కనుక మీరు చూస్తే ఒకసారి చదవండి. 5వ వచనం చూడండి, 6వ వచనం చదవండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఏమండి ఆగుతాలండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి అన్నాడు. మరి ఆదాము దేవుని స్వరూపం కాదా? ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం ఏం చెప్తుంది? దేవుని స్వరూపం ఉన్న వాళ్ళని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను సృజించను అంటాడు. తర్వాత 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదికాండము దేవుడు సృజించిన దినమున దేవుని పోలికగా అతను చేసిన అంటారు. 9:6 కూడా చూడండి, పక్కనే పేజీ తిప్పి. 9వ అధ్యాయం 6వ వచనం. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వల్లనే చిందింపబడను. ఏలైనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేశాను. కాబట్టి ఆదాము
దేవుని స్వరూపము పోలికగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా దేవుని స్వరూపంగా కనిపిస్తూ ఉన్నాడు. తర్వాత దేవునితో సమానంగా ఉండుట అనేటటువంటి పదం ఉంటుంది. దేవునితో సమానంగా ఉండటం అనే దాన్ని చాలా అపార్థం చేసుకున్నారండి. దేవునితో సమానంగా ఉంటే దేవుడే అనేవాళ్ళు ఉన్నారు. దేవునితో సమానంగా ఉండటం అంటే ఈయన దేవుడు ఎలాగో ఆయన కూడా ఇంకో దేవుడు, ఇద్దరు దేవుళ్ళు ఇలా కూడా అనేవాళ్ళు ఉన్నారు. కానీ దేవునితో సమానం అనేటటువంటిది కనుక మనం బిబ్లికల్గా చూసుకుంటే, పంపబడిన వాడు పంపిన వాని వలె ప్రవర్తిస్తాడు. దాన్ని ఏమంటారంటే దేవునితో సమానంగా ఉండటం అని. దానికి ఒక అర్థం చెప్తా చూడండి. పంపబడిన వాడు పంపిన వానికి బదులుగా పని చేయడానికి అధికారం పొందినవాడు అని అర్థం. సో యేసుక్రీస్తు వారు దేవునితో సమానుడంటే దేవుడు అనుగ్రహించేటటువంటి అధికారంతో దేవుడిచ్చినటువంటి పనిని చేసే విషయంలో ఫంక్షన్ అండ్ పర్పస్, ఈ ఫంక్షన్ అండ్ పర్పస్ ఉద్దేశంలో కానీ పనిచేసే విధానంలో కానీ సమానము అనేటటువంటి ఉంటుంది. మీకు ఉదాహరణ చెప్తా చూడండి. నేను ఒక టీ తీసుకురా అక్కడికి వెళ్ళి అని చెప్పి పంపించాను అనుకున్నాను. ఎవరినైనా టీ తీసుకురా వెళ్ళి అని పంపించాను అనుకో. అక్కడికి వెళ్ళి అన్నా సురేష్ గారు ఇలా టీ ఇమ్మన్నారు అనగానే వాడు చూసి చక్కగా చేసి సరే సార్ ఓకే సార్ అని చెప్పేస్తాడు. అంటే వాడు నా మాటను బట్టి వాడు పనిచేస్తున్నాడు. నేను ఎవరినైతే పంపించానో అతను నా మాటను బట్టి పనిచేసే విధానం కనిపిస్తుంది. అతనికి ఎలాంటి రెస్పెక్ట్ అయితే వస్తుందో, నాకు ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తున్నాడో అతనికి అలాంటి రెస్పెక్టే ఇస్తారు. ఇది యూదులు చేసేటటువంటి విధానం. పంపబడిన వానిని పంపిన వానిగా చూడటమే, దీనిని సమానత్వము అని అంటారే కానీ ఈయనలాగే ఇంకొక దేవుడు ఉన్నాడు అంటే బహుళత్వం వచ్చేస్తుంది. అక్కడ బహుదేవతారాధన వచ్చేస్తుంది. బహుళత్వం ఎక్కడైతే వస్తుందో అక్కడ బహుదేవతారాధన వస్తుంది. అయితే మీరు ఇక్కడ చూస్తే ఆదాము విషయంలో ఆదాము దేవునితో పాటు సమానంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పని చేసే విషయంలో ఉన్నాడు. ఏమన్నాడు చూడండి, 28 వచ్చిన చదవండి. 1వ అధ్యాయం 28 వచ్చినాము ఆదికాండము. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పారు. ఏమండి, సముద్ర పక్షులను కానీ ఆకాశ పక్షులు కానీ భూమి మీద పాకేటటువంటి జీవులు కానీ ఎవరండి ఏలాల్సింది? దేవుడా కాదా? సో దేవుడు ఏలాల్సినటువంటి దానిని తన ప్రతినిధిగా ఆదాముకి ఇచ్చి మీరు స్వతంత్రించుకోండి, మీరు ఏలండి అనే అధికారాన్ని వాళ్ళకి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. సో ఆదాము చేస్తే ఏదైనా అది దేవుడు చేసినట్టే. కాబట్టి ఈ యొక్క ఎగ్జాంపులే కాకుండా మీరు మోషే దగ్గర కూడా చూస్తే మోషేని దేవుడిగా నియమిస్తాడు. దేవుడిగా అంటే ఏంటి అర్థం? మోషే దేవుడని కాదు, దేవుడిని బయలుపరుస్తున్నాడని, దేవుడు చేసేది ఆయన చేస్తున్నాడని, దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో ఎలాంటిది ఇవ్వాలనుకుంటున్నాడో అది ఆయన చేస్తున్నాడని, అంతే. సేమ్ అలాగే సమానత్వంలో కూడా యేసుక్రీస్తు వారు దేవునితో సమానంగా ఉండుట అంటే దాని అర్థం ఏంటంటే దేవుడిచ్చేటటువంటి అధికారం విషయంలో కానీ దేవుడు చెప్పేటటువంటి మాటల్లో కానీ ఆయనతో సమానంగా ఉండే భావాన్ని చూపిస్తుంది. కానీ ఆయన ఒక సపరేట్ గాడ్ అని ఎక్కడ కూడా చెప్పట్లేదు. సమానత్వం అంటే దాని అర్థం అది. తర్వాత ఈయన ఆకారమందు మనుషుడిగా కనబడి అని ఉంటుంది. ఆదాము మనకు మనుషుడిగా కనబడుతున్నాడు, మొదటి మనుషుడిగా. మరి యేసుక్రీస్తు కడపటి నరుడిగా, మానవుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. తర్వాత ఈ ఆదాము క్రిస్టాలజీలోనే చూస్తే ఆదాము తనను తాను హెచ్చించుకోవాలని ప్రయత్నం చేశాడు. ఫలం తిని ఏం చేశాడు? తనను తాను హెచ్చించుకోవాలని సొంత నిర్ణయాలు తీసుకున్నాడు ఆదాము. క్రీస్తు ఏం చేశాడు సార్? దేవుని చిత్తానికి ఆయన విధేయత చూపించాడు. ఇది తేడా ఉంది ఇక్కడ ఇద్దరికి. ఇదే చెప్తున్నాడు ఆయన అట్టున్నాడు, ఈయన ఎట్టా ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. తర్వాత ఆదాము ఏం చేశాడు? దేవునికి అవిధేయుడిగా ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు? విధేయుడిగా ఉన్నాడు. ఆదాము కోల్పోయాడు. ఆదాము ఏం చేశాడు? హెచ్చింపబడ్డా చేసినందుకు?
శపించబడ్డాడు ఆదాము. కానీ యేసుక్రీస్తు వారు హెచ్చించబడ్డారు. దీనిని ఆడమ్ క్రిస్టాలజీ అని అంటారండి. ఏమంటారు? ఆడమ్ క్రిస్టాలజీ అంటారు. కాబట్టి ఈ వచనాల్లో యేసు దేవుడా, యేసు పుట్టమునుపు ఉన్నాడా అనేటటువంటి భావం కంటే కూడా మనకేం కనిపిస్తుంది? అది ఒక కీర్తనగా కనిపిస్తుంది, అది ఆడమ్ క్రిస్టాలజీగా కనిపిస్తుంది. కానీ ఆయన దేవుడని కానీ పుట్టమునుపు ఉన్నాడని కానీ ఈ పాయింట్లు పౌలు గారు వాళ్ళు చెప్తున్నట్టు అసలు ఆ భావం కనబట్ల. తర్వాత కొంచెం కిందకు వద్దాం. కొంచెం కిందకు వస్తే 12వ వచనం చూడండి. 12 కాదు కానీ 1వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతోనూ సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏమన్నాడు? ఈ ఏక మనస్సు అనే దగ్గర ఇంగ్లీష్లో మైండ్ అని ఉంటుందండి. మైండ్ అని ఉంటుంది. పదాలకి భావాలు మారుతుంటాయి కొంచెం. మైండ్ అంటే మనస్తత్వం. క్రీస్తు లాంటి మన తెలుగులో చక్కగా చెప్పుకుంటే మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. క్రీస్తు యొక్క మైండ్ సెట్ నీకు ఉండాలని దాని అర్థం అర్థమవుతుందండి. మైండ్ అనేటటువంటి పదాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేశారు. దీని అర్థం ఏంటంటే ఆయనకుండే మనస్తత్వం నీకు కూడా ఉండాలి అని. ఏ మనస్తత్వం ఉండాలి? వినయమైన మనస్సు గురించి చెప్తున్నటువంటి కాంటెస్ట్ ఇది. వినయమైన మనస్సు అనే పాయింట్ మీద చెప్పే కాంటెస్ట్గానే మనకు కనిపిస్తుంది. చూడండి 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. అది ఎక్కడెక్కడ ఉందో చెప్తాను నేను. మనసు అనే పదం చూడండి, ఇక్కడ ఏక మనస్కులు అంటున్నాడు. ఇక్కడ కూడా మైండ్ అనేటటువంటి పదమే ఉంటుంది ఇంగ్లీష్లో. తర్వాత 5వ వచనం కూడా చూడండి. ఈ మనస్సు అంటాడు. సేమ్ మైండ్ అని ఉంటుంది. సేమ్ మైండ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా మైండ్ అనేటటువంటి పదమే ఉంటుంది. తర్వాత 3వ అధ్యాయం 15వ వచనం కూడా చూడండి. కాబట్టి సంపూర్ణమైన వారందరము నీకు తాత్పర్యము అంటాడు. ఇక్కడ కూడా మైండ్ అనే పదమే ఉంటుంది. ఇలాంటి ఆలోచన, ఇలాంటి మనస్తత్వమే ఉండాలి అని ఉంటుంది. 4వ అధ్యాయం 2వ వచనం కూడా చూడండి. ప్రభువునందు ఏక మనస్సు అంటాడు. ఇక్కడ కూడా మైండ్ అని అంటాడు. ఏంటి మనకేం కనిపిస్తుంది? 1వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు మనసు 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 అనే పదమే కనిపిస్తుందా లేదా? రిపీటెడ్గా కనిపిస్తుందా లేదా? ఎక్కువగా కనిపిస్తుందా లేదా? అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది పౌలు ఉద్దేశం? మీరు క్రీస్తు లాంటి మనసును మీరు కలిగి ఉండాలి అనేటటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకండి వాళ్ళకి క్రీస్తు లాంటి మనసు? ఇప్పుడు ఈ మైండ్ సెట్ వాళ్ళు ఎందుకు కలిగి ఉండాలి? వాళ్ళకి ఎందుకు అసలు అది ఎందుకు ఈ మైండ్ సెట్ కలిగి ఉండాలని పౌలు చెప్తున్నాడంటే దానికి కొన్ని రీజన్లు ఉంటాయి. సో కొంచెం మనం ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి కొన్ని ప్రతికూల పరిస్థితులను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకు ఈ మైండ్ సెట్ ఉండాలని పౌలు చెప్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. మీరు చూస్తే ఈ ఫిలిప్పీ పట్టణానికి ఫిలిప్పు అనే పేరు ఎట్టొచ్చింది? ఎవరికైనా ఐడియా ఉందా? ఫిలిప్పీ పట్టణానికి ఫిలిప్ అనే పేరు ఎట్టొచ్చింది? మీరు గూగుల్లో కొట్టండి. గూగుల్లో కొడితే ఫిలిప్పీ పట్టణం అనేటటువంటిది మాసిదోనియా రాజు ఫిలిప్పు II అంటే ఎవరంటే అలెగ్జాండర్ డాడీ. అలెగ్జాండర్ డాడీ వాళ్ళ నాన్నగారు ఆయన పేరు ఫిలిప్పు II. ఆయన పేరు మీద ఆ పట్టణానికి ఫిలిప్ అని పేరు పెట్టారు. అదేమైంది తెలుసా? అది రోమన్ కాలనీ అంటారు దాన్ని. ఆ పేరున్నటువంటి పట్టణాన్ని రోమన్ కాలనీ అంటారు. అంటే రోమీల కాలనీ అన్నమాట. ఇది ఈ పత్రిక రాసే సమయానికండి, నేను అక్కడున్న పరిస్థితులు చెప్తున్నా. ఈ పత్రిక రాసే సమయానికి అక్కడ ఉన్నటువంటి రాజు ఎవరంటే నీరో అండర్లో ఈ ఫిలిప్పీ పట్టణం ఉంది. ఈ నీరో ఎవరంటే లార్డ్ అండ్ సేవియర్, అంటే అతను
ఆ పట్టణ ప్రజలకి ప్రభువుగాను రక్షకుడుగాను ఉన్నాడు. ఎవరో నీరు. ఈ ప్రభువుగాను రక్షకుడుగాను ఉన్నాడు. మరి క్రైస్తవులు ఒప్పుకుంటారండి ఇది? క్రైస్తవులు ఏమంటారు? మా రక్షకుడు మా ప్రభువు యేసుక్రీస్తు అంటారు. ఇక్కడ రాజకీయంగా చూస్తే పొంతం రావట్లే. తర్వాత ఈ రోమా గవర్నమెంట్లో ఏం జరుగుతుందంటే విగ్రహారాధన ఎక్కువ. రోమా గవర్నమెంట్లో ఈ పిలుపు పట్టణంలో విగ్రహారాధన ఎక్కువ, చాలా ఎక్కువ. ఈ విగ్రహారాధన వలన సంపాదన ఉంటుంది, బిజినెస్ ఉంటుంది. ఏంటి, ఎవరెవరో వచ్చిన వాళ్ళు ఈ ఫారెన్ ఫండ్ ఎక్స్చేంజ్ అవి చూసుకుంటారు. తర్వాత ఇంకేం చేస్తారు, ఇంకా ఈ పూజలకి వీటికి కావాల్సినటువంటి బిజినెస్లు చేసుకుంటూ ఉంటారు. ఇలాగా వ్యాపార లావాదేవీలు, బట్టలు కానీ గోల్డ్ కానీ ఇవన్నీ కూడా, ఈ వ్యాపార లావాదేవీలన్నీ కూడా ఒక హబ్బుగా జరుగుతుంది. మరి ఇలాంటి వాటిలో క్రైస్తవులు పార్టిసిపేట్ చేస్తారండి? చెయ్యరు, తలంచరు, పార్టిసిపేట్ చేయరు. తర్వాత ఇంకా అక్కడ ఏముందంటే రోమన్ అధికారుల నుండి బెదిరింపులు ఉన్నాయండి. ఒకసారి చూడండి, 1వ అధ్యాయము 27వ వచనం చూడండి. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక్క భావంతోనూ సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకయుండుట ఎవరికి? వారికంటే సంఘంలో ఉన్న వాళ్ళనైతే మీకు నాశనం వస్తుందని చెప్తారు ఎవరైనా? రోమా గవర్నమెంట్ గురించి చెప్తున్నాడు. వారికి నాశనమును మీకు రక్షణయను కలుగుటకు సూచన ఉన్నది, ఇది దేవుని వల్లనే కలిగినదే అంటాడు. తర్వాత 30వ వచనం కూడా చూస్తే ఒక పోరాటం కూడా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున అంటే శ్రమలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది వాళ్ళ నుండి. ఏముంది? ఆయన పక్షమున శ్రమ పడుట అంటే అక్కడ ఏముంది? శ్రమలు ఉన్నాయి. రోమా గవర్నమెంట్ నుండి వచ్చేటటువంటి వ్యతిరేకత ఉంది. ఇంకా వాళ్ళకి పౌరసత్వం విషయంలో కూడా ఒక ప్రశ్న ఉందండి. వాళ్ళకి ప్రశ్నార్థకంగా మారింది వాళ్ళ పౌరసత్వం. అసలు గవర్నమెంట్కే వీళ్ళు వెళ్ళట్లేదు. వీళ్ళ పౌరసత్వం అనేటటువంటిది ఎవరు వదులుకోరు, రోమన్ పౌరసత్వం అని ఎవరు వదులుకోరు. కానీ ఇలాంటి పరిస్థితిలో ఈయన ఏం చెప్తున్నారంటే పౌలు గారు 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అని రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. చాలండి. ఏమని అంటున్నారంటే మీరు చూస్తే అక్కడ పౌరసత్వం విషయంలో కూడా ఒక అభయాన్ని ఇస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా మీరు చూస్తే ఆర్థిక ఇబ్బందులు అనేటటువంటివి అక్కడ ఉన్నాయండి. మనకి ఆర్థిక ఇబ్బందులు వాళ్ళకి బాగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. మీరు 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం మొత్తం చదువుకోండి. మనం ఫిలిప్పీ పత్రికలో చూద్దాం. 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ఏంటండి మీ ప్రతి అవసరమును అంటున్నాడు. అంటే ఏంటి? వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అనేటటువంటి విషయం కనిపిస్తూ ఉంది. ఇది చాలదన్నట్టు యూదుల యొక్క హింసలు ఉన్నాయండి. అక్కడ మత ఛాందస్సులైనటువంటి యూదుల హింసలు వాళ్ళకి బాగా ఉంది. 3వ అధ్యాయం 1-3 వచనాలు మీరు చూసుకుంటే సింపుల్గా చెప్తాను, కుక్కల విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. తర్వాత ఇంకా అధ్యాయం మొత్తం చదువుకుంటే అబద్ధ బోధకుల విషయం మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంటాడు. కాబట్టి యూదుల వలన కూడా వాళ్ళకి హింసలు అనేటటువంటివి ఉన్నాయి. ఎవరికి? ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి. తర్వాత దురుద్దేశపరులు కూడా ఉన్నారండి. అక్కడ పౌలుకి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. 1వ అధ్యాయము 15వ వచనం చూడండి ఒకసారి.
కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను ఇక్కడ ఏం కనిపిస్తుంది? రెండు వర్గాలు కనిపిస్తూ ఉన్నారు. ఏంటి? ఎవరు? కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను. అంటే ఆ బ్యాచ్ కూడా ఈ యొక్క పిలుపు పట్టణంలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా సంఘములో అంతర్గత భేదాలు, గొడవలు అనేటటువంటివి ఉన్నాయి. 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. 4వ అధ్యాయం 2వ వచనం. ప్రభువునందు ఏక మనస్సు గలవారైయుడని యువదియాను సుంటికేను బతిమాలుకొనుచున్నాను అన్నాడు. ఏమండి? వీళ్ళిద్దరూ కూడా స్త్రీలండి. వీళ్ళిద్దరిని ఏమంటున్నాడంటే, మీరు ఏక మనస్కులై ఉండాలని నేను బతిమలాడుకుంటున్నాను అంటాడు. ఆ తర్వాత కింద నుండి ఆ పారాగ్రాఫ్ మొత్తం కూడా వాళ్ళిద్దరి గురించే మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ బతిమాలాడుకుంటున్నాను అనే చోట మనం ఇంగ్లీష్లో చూస్తే ఐ ఇంప్లోర్ యూదియా అండ్ ఐ ఇంప్లోర్ అని చెప్తున్నాడు. అంటే పదే పదే ఏం చెప్తున్నాడంటే బతిమలాడుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇన్ని సమస్యలు పిలుపు సంఘంలో ఉంటే, చెప్పాక చాలా సమస్యలు చెప్పుకున్నాగా, ఇన్ని సమస్యలు పిలుపు సంఘంలో ఉంటే యేసుదేవుడు ఆయన పుట్టక మునుపు ఉన్నాడు అని ఎలా చెప్తారండి? అలాంటి సందర్భంలో ఇలాంటి వాక్యం ఎలా సరిపోతుంది అని నేను అడుగుతూ ఉన్నాను. కాబట్టి పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, మన పిలుపు పత్రిక మొత్తం కూడా చదువుకుంటే చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నటువంటి పిలుపు విశ్వాసులకు ఐక్యతకు క్రీస్తు మనసు అవసరము అనేటటువంటి దానిని నొక్కి రాస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే యొక్క మూల ఉద్దేశంగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనము ఈ పిలుపు పత్రిక నుండి ఏం నేర్చుకుంటున్నాము అంటే, యేసు క్రీస్తుకు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి అనేటటువంటి దానిని వివరించడం కోసం, అది అర్థం అవటం కోసం పౌలు గారు క్రీస్తు కీర్తనని రాశారు. సో అందుకనే కీర్తనని ముక్కలు చేసి ఒక పార్ట్ వరకే విశ్లేషణ చేయటం వలన అర్థం ఏమైందంటే పెడార్థం అయిపోయింది. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుడని కానీ పుట్టక మునుపు ఉన్నాడని కానీ ఎక్కడా కూడా లేదు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అది కేవలం మనసును కూర్చున్నటువంటి సమాచారం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు దాకా చాలా చక్కగా ఓపికగా విన్న మీ అందరికీ కూడా నాకు వందనాలు తెలియజేస్తూ నేను ముగించుకున్నాను.